హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ వ్లాగ్ అయితే సండే అనమాట. సండే ఎర్లీ మార్నింగే లేచండి. ఆ ముందు రోజే మేము పెద్దాపురం వెళ్ళాం కదా టెంపుల్కి. వచ్చేసరికి నైట్ అట్లా అయిపోయింది. ఇంకా నేను నైట్ అదంతా కూడా ఇల్లు అదేమి క్లీన్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి క్లీన్ చేద్దాం అన్నట్లుగా నేను ఇంకా రెస్ట్ తీసుకున్నామాట. ముందు రోజు అయితే ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా లేచి ఇల్లంతా కూడా తడిగుడ్డ అవన్నీ కూడా పెట్టేసుకుని ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇక్కడ బూర్లు ప్రిపేర్ చేద్దామని నేను ఇక్కడంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆ రోజు పిల్లలకి హాలిడేనే కదా, ఎలాగో సండే కాబట్టి కొంచెం ప్రశాంతంగా హడావిడి లేకుండానే చేసుకుంటున్నాననమాట. ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏమి ఉండదు టిఫిన్కి అన్నట్లుగా నేను కొంచెం లేట్గానే చేస్తున్నానమాట ప్రశాంతంగా. ఎందుకు చేస్తున్నానంటే మాకు ఆషాఢంలో అమ్మవారికి నైవేద్యం పెడతారండి. బూర్లు అవి చేసి అట్లనే అత్యసర అవి వేసి నైవేద్యం పెడతారనమాట. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టేవారు. అమ్మమ్మ వాళ్ళు అందరూ పెట్టుకునేవారనమాట. అలాగా మనకి కూడా అలవాటయిపోతుంది గదా! చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటే వాళ్ళు చేసేదన్నీ కూడా అలవాటవుతూ ఉంటాయి కదా! అలానే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి మేము కూడా మే ప్రిపే బూర్లయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము కూడా నైవేద్యం పెట్టుకుందామనేసి. ఇంక మా వారు కూడా ఎలా ఉన్నారు కదా అన్నట్లుగా నేనైతే ఇంకా అన్నీ కూడా మా వారున్నప్పుడే అన్నీ చేసేస్తున్నాననమాట. మళ్ళీ తను 2 డేసా, 3 డేస్‌లో ఎళ్ళిపోతారు. అందుకనేసి నేను ఇంకైతే సండే పెట్టేస్తున్నా అండి. ఇక్కడంతా కూడా నేను బూర్ల కోసమని అదంతా కూడా ప్రిపేర్ చేశాను. ముందు రోజే నేను సాటర్డే అట్లాగా బియ్యం పిండిదంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రైడే. ఫ్రైడే అంతా కూడా బియ్యం పిండి అదంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అది పిండి ప్రిపేర్ చేసుకోవడం వల్ల కొంచెం మనకి టైం సేవ్ అవుతుందనమాట ఇలా బూరెలు చేసుకునేటప్పుడు. లేదంటే చాలామంది ఇట్లా మనకి దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అట్లా చేసుకుంటారండి. ఒక కప్పు మినపప్పు తీసుకొని, 2 కప్పులు అట్లాగా బియ్యం తీసుకొని, ఆ 2 కూడా ఒకేసారి మిక్సీ పట్టేసుకొని, గ్రైండర్‌లో వేసేసుకొని అలా చేసుకుంటారు. అది చాలా సింపుల్ ప్రాసెస్సు. నేనేంటంటే జస్ట్ మేము మినపప్పు ఒకటే నానపెడతామండి. నానపెట్టి క్వాంటిటీ లేండి. ఒక గ్లాసు మినపప్పయితే 2 గ్లాసులు, గ్లాసున్నర మనకి బియ్యం పిండి పడుతుందనమాట. నేను అదే ప్రాసెస్‌లో చేస్తాను. ఎక్కువ ప్రాసెస్ అయినా గానీ, టైం ఎక్కువ తీసుకున్నా గానీ, అలానే ఇష్టమనమాట. నాకు బియ్యం అట్లనే మినపప్పు కలిపేసి నానబెట్టేసి అలా చేసింది బూర్లు పైన సాఫ్ట్‌గా అనిపిస్తుందండి. సాఫ్ట్‌గా ఉంటే ఇష్టముండదు. మనకి పైన క్రంచీగా ఇలా జస్ట్ స్పూన్‌తో ఇలా అన్నామంటే సౌండొస్తుంది చూసారా? అట్లా క్రంచీగా ఉండాలనమాట పైనైతే. ఇలా చేస్తే ఈ ప్రాసెస్‌లో చేస్తే బూర్లనేటివి అలా వస్తాయనమాట. అందుకనే నేను కొంచెం టైం ఎక్కువైనా కానీ అట్లానే చేసుకుంటాను. అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ కూడా అలాగే చేస్తారండి. ఎగ్ మాక్సిమం అయితే ఇలానే చేస్తారనమాట. మినపప్పు నానబెట్టేసుకొని, తర్వాత బియ్యం పిండిదంతా కూడా ప్రిపేర్ చేసి ఉంచుకుంటారనమాట ముందైతే. నేను అదే ప్రాసెస్‌లో చేస్తున్నాను. నేను అంత పర్ఫెక్ట్‌గా ఏమి చేశాను బూర్లనేవి. నే నేను నేర్చుకొని అట్లా ట్రై చేస్తూ ఉంటా. అంతా ప్రాసెస్ చేసేస్తా అండి. దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేస్తాను. అంతా వచ్చు. పూర్ణం అదంతా కూడా చేసేస్తా గానీ, నాకు ఆ బూర్లేస్తాం కదా! ఆ బూర్లేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఎప్పుడు పర్ఫెక్ట్ షేపయితే రాదు. సర్లే ఇంకా మనకొచ్చినట్లే చేసుకోవాలి కదా! అనేసైతే నేనే వేసేస్తా అండి. నాకొచ్చినట్టు, రానట్టు నేనే ట్రై చేసి వేసేస్తా అనమాట. చూద్దురు గాని నేనెలా ఏసానో చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేను శనగపప్పనేది ఉడకపెట్టేసుకొని క్లాత్ మీద ఏసైతే ఆరపెట్టుకున్నానండి. కొంచెం ఆరిందంటే మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ అంతా రెడీ అయిపోతుందనమాట. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో కొంచెం యాలకులు వేసుకొని చేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ కూడా బావుంటుందనమాట. ఇక్కడైతే నేను ఆడేసి పెట్టేసా అండి. మనకి అక్కడక్కడ పప్పు ఉన్నదంటే తినేటప్పుడు తగులుతూ ఉంటుందనమాట. బావుంటుంది అలా ఉంచుకుంటే. నేను కూడా పప్పయితే రెడీ అయిపోయింది. ఓ పక్కన నేను పాకానికనేసి బెల్లం పాకం పెట్టేస్తున్నా అండి. అలానే ఇక్కడ
పైన కోటింగ్ అనేసి ఇక్కడైతే మినపప్పు అదంతా కూడా గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! పాకం కూడా పట్టేసాను. మనకి బెల్లంలో కొంచెం రాళ్ళు, గడ్డి అట్లా ఉంటుంది కదా! అందుకనే కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకుంటే మనకేదన్నా డస్ట్ అది అట్లా ఏమన్నా ఉంటే కనుక వచ్చేస్తుందనేసి నేనక్కడ చెక్ చేస్తాననమాట. బెల్లం అంతా కరిగిపోయిందా లేదా అనేసి. ఇక్కడైతే బెల్లం అంతా కరిగిపోయిందిలెండి. నేనైతే ఇంకా దాన్ని ఫిల్టర్ చేస్తాననమాట. మనకి ఎంత మంచిదైనా కానీ బెల్లం ఎట్లా అయినా మనకి గడ్డుంటుంది. అలానే చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయండి. ఇలా చేసేసుకుంటే మనం తినేటప్పుడు మనకి నోటికి తగలకుండా ఉంటాయన్నమాట. అందుకనే నేను ఎక్కువ ఇలా చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా! అవి రాళ్ళు, గడ్డలు అట్లా ఉన్నాయి. ఇంక అందుకనే తీసేసి నేను మళ్ళీ ఆ కుక్కర్ కడిగేసిన తర్వాత మళ్ళీ అందులోనే వేసి పాకం అయితే పెట్టేస్తాను. దీనికంతా పాకం అంతేమి ఉండదులెండి. నాకు పాకం చూడడం అది కరెక్ట్‌గా రాదు. జస్ట్ నాకు చేతికి వేలికి అంటుకుంటే సరిపోద్ది అనిపిస్తదంతే. వేలికి అంటుకున్న తర్వాత అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా! శనగపప్పు పౌడరు అది ఇందులో వేసేసి కొంచెం ఘీ వేసుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు కూడా అలా కలుపుతూ ఉంటే మనకి పూర్ణం అనేది రెడీ అయిపోతుందండి. నేనిక్కడ పూర్ణం బూరెలు చేసేసుకొని కొంచెం అయితే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేద్దాం అన్నట్లు ఇక్కడ డ్రీ ఫ్రై కోసం అనేసి నేనైతే ఇక్కడ నూనె కూడా పెట్టేసాను. అట్లనే ఓ పక్కన అమ్మవారికి అత్తెసరు కావాలి కదా! అందుకనేసి నేను రైస్ కూడా పెట్టేసాను. అందులో ఏమీ లేదు. మనకి రైసు, పెసరపప్పు ఉంటుంది గదా! 2 ఏసి ఒకసారి కడిగేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేస్తే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇక నేనైతే బూరెలు వేసేస్తాను. చూస్తున్నారు కదా! షేప్ అనేది కరెక్ట్‌గా ఉంటదండి. తోకలు, పీకలు వస్తూ ఉంటాయి. ఏమనుకోకండి. ఇక్కడైతే ఇంకా అంతా వేసేస్తున్నాను. నేను పూర్ణం అయితే ఎక్కువే చేశా అండి. మా చిన్నోడికి బొబ్బట్లు కావాలని అడిగాడనమాట ముందు రోజే. సర్లే ఎలానో పూర్ణం చేస్తాను కదా! అనేసి కొంచెం ఎక్కువే చేసేసి నెక్స్ట్ డే అట్లాగా చేద్దాంలే అన్నట్లుగా నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాననమాట శనగపప్పనేది. ఇక్కడ చూస్తున్నారు గదా! బూరెలు ఎలా వచ్చాయో చెప్పండి. బూరెలు ఎలా ఉన్నాయో చెప్పండి షేప్ అనేది. నేను నేర్చుకున్నానండి. నార్మల్‌గా ఏంటంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా! అన్నట్లుగా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నాకు ఈవినింగ్ టైమ్‌లో స్నాక్‌గా అలా కూడా యూజ్ అవుతుంది కదా! అనేసి సరదాగా నా పప్పు అదంతా కూడా నానబెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసి బూరెలు చేసేదాన్ననమాట. వేయడం అట్లా ఏస్తూ ఉంటే మనకు అలవాటవుతుంది, వస్తుంది కదా! అన్నట్లుగా. అలా నేను సరదాగా అలా నానపెట్టుకొని అలా కొంచెం ఏదో అలవాటు చేసుకున్నానులెండి. ఏదో మనకొచ్చినట్లుగా నేనేసేస్తానంతే. ఒకరి హెల్ప్ తీసుకోకుండా మనకొచ్చినట్లో, రానట్లు చేసేస్తామంతే. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళందరూ ఒక దిక్కునే ఉండేవారండి. మా అత్తయ్య వాళ్ళది మా అత్తయ్య అంటే మా డ్యాడీ వాళ్ళ చెల్లనమాట మా అత్త. మా అత్త వాళ్ళందరూ కూడా ఎదురెదురుగా ఇల్లులే అండి మా అమ్మ వాళ్ళందరియి కూడా. ఏదన్నా ఇలాగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి, దేనికన్నా ఫెస్టివల్‌కి ఇలా బూరెలు చేయాలి అంటే ఆళ్ళ ముగ్గురికి రాదనమాట బూరెలు వేయడం. అంతా ప్రాసెస్ చేసేస్తారు గానీ బూరెలేయడం రాదనమాట. మా అమ్మమ్మ గారికి ఒక్కరికే వచ్చు. అలాంటప్పుడు ఏం చేసేవారు ఉదయాన్నే వచ్చేసి ఫస్ట్ ఒకరింట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వేరే ఇంట్లోకెళ్లారనమాట. తర్వాత ఆ ఇంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఇంటికెళ్ళి పాపం ముగ్గురికి అలా ఏసేవారనమాట. మా చిన్నప్పుడైతే బాగా గుర్తు. కానీ ఇంకా తను ఇంక అలా పెద్దావిడ అయిపోయడం వల్ల ఇంకా ఏమి వర్క్ చేయలేకపోతుంది. ఇప్పుడైతే ఇంక ఎవరికి వాళ్ళే ఏసేసుకుంటున్నారులెండి. వచ్చినా రాకపోయినా ఏదో వచ్చినట్లు ఏసేసుకుంటాం కదా! అన్ని సార్లు పిలవాలి అంటే మనము పిలవలేము. వచ్చి ఏసేవాళ్ళకి కూడా కుదరదు కదా! అందుకని ఇంక రానట్టు వచ్చినట్లు మా అమ్మగారు వాళ్ళందరూ కూడా ఇంకా వేసేసుకుంటారనమాట. ఇక్కడైతే నేను బూరెలు అదంతా ప్రిపేర్ చేసేసా అండి. ఇంక అయిపోయిన తర్వాత నేనింక బాల్కనీ అదంతా కూడా నీట్‌గా కడిగేసి ఇలాగా మాకు ముగ్గు పెడతారనమాట. ముగ్గు పెట్టిన తర్వాత అందులో 3 రాళ్ళుంటాయి కదా! కింద మనకి. ఆ రాళ్ళైతే తీసుకొని కడిగేసి దానికి కూడా పసుపు, కుంకుమ బొట్లవి పెట్టి దాని పైన దారం పెడతారండి. దారానికేంటంటే పసుపు రాసి పెడతారనమాట. అయంతా కూడా ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడంతా బూరెల ప్రిపరేషన్ అంతా అయిపోయింది కదా! ఇక్కడైతే అమ్మవారికనేసి నేను ఆహ్, ఇదంతా ప్రసాదం నైవేద్యం అదంతా కూడా పెడుతూ ఉన్నాననమాట ప్లేట్‌లో. ఇలాగా 3 సెపరేట్‌గా పెడుతూ 3 బూరెలు, అలానే పెరుగు, బెల్లం ముక్క, నెక్స్ట్ నెయ్య అదంతా కూడా వేసైతే నేను రెడీ చేసేస్తున్నానండి. ఈలోపైతే మా పిల్లలు లేచారులెండి. లేచారు. మా హస్బెండ్ లేచారనమాట. ఇంక వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ అయిపోమన్నాను. అంతా రెడీ అయిపోయింది. దండం పెట్టేసుకుందాం అనేసి అప్పటికే నాకు అరౌండ్ ఒక 9:30 ఎంతో అయిపోయిందండి అంతా వర్క్ అయ్యేసరికి.
బూరెలు ఒకటే గదా అనుకుంటాం గానీ, దాని ప్రాసెస్ చాలా ఉంటుందండి. అందుకే ఇక్కడ నేను నెయ్యి అదంతా కూడా వేసేసి, అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంత బూరెలు చేస్తాను గానీ, మా పెద్దోడికసల బూరెలంటే ఇష్టముండదండి. అందుకని నేను సెపరేట్‌గా అంతే బూరెలంతా అయిపోయిన తర్వాత మనకి జస్ట్ పై కోటింగ్ పిండి ఉంటుంది కదా! ఆ పిండితోనే నార్మల్‌గా చిన్న చిన్న బూరెలేస్తానన్నమాట. లోపట పూర్ణం పెట్టకుండా. పక్కన మీకు చిన్న చిన్న బూరెలు కనిపిస్తున్నాయి కదా! ఇవేండి. అవైతేనే తింటాడన్నమాట. పూర్ణం పెట్టిన బూరెలు అస్సలు తినడు. ఇదంతా కూడా నేను వదిలేసాను. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా బొబ్బట్లు ఏద్దాం అన్నట్లుగా. ఇక్కడైతే ఇంకా పూజదంతా కూడా చేసేస్తాం మేము. నార్మల్‌గా ఏంటంటే కోడిని కోస్తారండి. ఆ రోజు నేను అనుకున్నానులే, మా హస్బెండ్ ఉన్నారు, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! కోడిని కోయించేద్దాం అనుకున్నాను. నేను సండే తిననులెండి. నేను తినను కాబట్టి మా ఇంట్లో కూడా ఎవ్వరు తినరనమాట సండే. వండేది నేనే కాబట్టి ఇంక వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ట్యూస్‌డే అట్లా తింటూ ఉంటాము. సర్లే మా హస్బెండ్ వచ్చారు కదా! పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నా కోసం ఎందుకు మానేయడంలే అన్నట్లుగా నేను కోడిని కోసేద్దాం. అప్పుడు బిర్యానీ అది చేద్దాంలే అనుకున్నాను కానీ, ఆ ముందు రోజే అనుకున్నామనమాట. ఆ రోజు మనకి గురు పౌర్ణమి పడిందండి. అందుకనేసి గురు పౌర్ణమికి తినకూడదు కదా! ఎన్‌వి అన్నట్లుగా ఇంక మేమైతే ఇంక కోడినదేమి తెప్పించలేదు. అదేమి కొయ్యలేదనమాట. జస్ట్ నార్మల్‌గానే అత్యసర అదంతా కూడా నైవేద్యం పెట్టేసాము. నెక్స్ట్ మేము ఇది పూజ చేసుకున్న సండే కదా! మేము మండే కాదు ట్యూస్‌డే అయితే కోడిని తెప్పించాననమాట. కోడిని తెప్పించి అప్పుడు కొంచెం ఇలా దండం పెట్టేసుకొనైతే ఇంక కోడిని కోసుకొని ఆ రోజు వండానింకా. బయటైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ బయటే చేసేసుకున్నాము. బయటంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల కూడా ఒక్కొక్క దీపం పెట్టేసుకొని పిల్లలు మేమంతా కూడా చూస్తున్నారు కదా! లోపడంతా కూడా నేను రెడీ చేసి పెట్టేసాను. ముందే పెట్టేసానులేండి. మళ్ళీ అప్పటికప్పుడు అంటే హడావిడి అయిపోతుందనేసి నేను బూరెలు వేస్తూ అంతా చేస్తూనే మిగతా ఈ పై పనంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా పిల్లలు, నేను అందరూ కూడా ఇంకా దీపం అంతా పెట్టేసుకున్నామండి. అప్పుడు మాకు అరౌండ్ ఒక ఈ టిఫ్ ఈ పూజ ఇదంతా అయ్యేసరికి 11 అంతా అయిపోయింది. ఇంక పిల్లలైతే బానే ఆగారులెండి. వాళ్ళకి కూడా కొంచెం లేట్‌గా లేచారు గదా! 7:30కి అట్లా లేచారు. ఇంకా అలా కాసేపు అలా ఆడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ అట్లా ఉండేసరికి ఇంకా వాళ్ళకి 9 అట్లా అయిపోయిందనమాట. అప్పుడు స్నానం చేయమంటే ఇంక వెంటనే స్నానం చేసేవాళ్ళు. ఇంక పూజకైతే వచ్చేసారనమాట. వాళ్ళకి కొంచెం ఆకలేయలేదనుకుంటా. లేదంటే అడుగుతూ ఉంటారు గానీ, ఆకలేయలేదులెండి. అప్పటి వరకు బానే ఉన్నారు. ఇంక ఫైనల్‌గా అయితే ఆ పూజంతా కంప్లీట్ అయిపోయిందనమాట. నేను కూడా ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా మేము అప్పుడు 11:15 ఎంతో అయిందండి. సరే నాకు ఆల్రెడీ దోసపిండి అదంతా కూడా ఉంది. దోసలేద్దాం అన్నట్లుగా అనుకున్నాను. అల్లం చట్నీ అదంతా కూడా రెడీగానే ఉందనమాట. జస్ట్ దోసేసేస్తే సరిపోతుంది. అనుకుంటే ఇంకా వీళ్ళేమి వద్దన్నారనమాట. నేను చిన్న బూరెలేసాను కదా! ఆ బూరెలు మా పెద్ద బాబు తినేస్తా అన్నాడు. ఈ బూరెలు తినేసి ఇంకా మేమైతే ఉండిపోయామండి. నెక్స్ట్ ఆ మధ్యాహ్నానికైతే నేనింకా ఆహ్,
రసం పెట్టినట్టున్నాను. అంత ఐడియా లేదు. ఈ శనగపప్పుతో మనకి వాటర్ వస్తుంది కదా! దాంతోనే నేను రసం పెట్టేసాననమాట. మేమైతే అత్తరసం వేసుకున్నాం కదా! అదే తినేద్దాం అన్నట్లుగా మేమైతే పచ్చి పులుసు అనేది చేసుకున్నామండి. చాలా రోజులైపోయింది. ఎప్పుడు కార్తీక మాసంలోనే చేసుకుంటాం కానీ నార్మల్ డేస్‌లో ఎందుకు చేసుకోకూడదని ఇంకా మేమైతే ఆ రోజు పచ్చి పులుసు, అత్తేసరి అదంతా తినేసాము. మా పిల్లలు తిన్నారని వాళ్ళకైతే వాటర్‌తో రసం అయితే పెట్టేసాననమాట. నేనింకా మధ్యాహ్నం, ఈవినింగ్ అదంతా ఏమి షూట్ చేయలేదండి. నేను ఆ నైట్ అనమాట పడుకునే ముందు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి నేను మైసూర్ బోండా చేద్దామని అయితే ఇక్కడంతా ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఏమీ లేదండి, మైదా పిండి తీసుకొని అందులో కొంచెం మనకి వంట సోడా ఉంటుంది కదండీ! అది కొంచెం వేసుకొని అలానే కొంచెం కర్డ్ ఏసుకుంటే కూడా బాగా వస్తాయి. అందులో కొంచెం కర్డ్ ఏసుకొని, వాటర్ ఏసుకుంటూ కొంచెం మెత్తగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం బజ్జీ వేసుకునేటప్పుడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనం బజ్జీ ఏసుకుంటాం కదా! ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని కలిపేసుకొని వేసేసుకుంటే బాగా వస్తాయన్నమాట. ఇంకా నేను నాకు ఆల్రెడీ దోసపిండి ఉంది. మర్చిపోయి నేను నానబెట్టేసాననమాట. సర్లే దోసపిండి ఉన్నా ఇబ్బందేం లేదులే అనుకుని ఇంక నేనైతే అండి. ఇలా ఎవరైనా నైవేద్యం పెట్టుకుంటారా ఆషాఢంలో? ఎవరైనా పెట్టుకునే వాళ్ళుంటే కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఇక్కడంతా కూడా నేను పిండైతే కలిపేసి పెట్టేసాననమాట. మార్నింగ్ కొంచెం పొంగుంటుందిలెండి. మనం సోడా ఏసాం కదా! దానికోసమని కొంచెం పొంగుతుందనమాట. ఇదంతా కూడా పక్కన పెట్టేసి వాటర్ కావాలంటే పిల్లలకి వాటర్ బాటిల్‌లో వాటర్ పెట్టేసి ఇచ్చేస్తాననమాట. ఇంక పడుకుండిపోవడమండి. కంటిన్యూగా 3 డేస్ త్వరగా లేవడం, లేట్‌గా పడుకోవడం అనమాట. టైర్డ్ అయిపోతున్నాం. వర్క్ చేసేటప్పుడు ఏముండదులే గానీ పడుకునేటప్పుడే మాత్రమే అన్ని పెయిన్స్ వస్తాయనమాట. నా సిట్యుయేషన్ అలాగే ఉంది. 3, 4 డేస్ అయితే మాత్రం ఎర్లీగా లేవడం 3కి, 3:30 లేదంటే 4కి అట్లా లేవడం. మరి నైట్ ఏమో లేట్‌గా పడుకోవడం అనమాట. నైట్ పడుకునేసరికి మేము నార్మల్‌గా ఏంటంటే త్వరగానే పడుకుండిపోతాము 9కి. కానీ పడుకునేసరికే 10 అట్లా అయిపోతుందనమాట. ఇంకా సర్లేండి ఇంకా పనున్నప్పుడు తప్పదు కదా! ఓకే అండి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.